తర్వాత ఆ ప్రదేశాన్నే విహారపురి అని పిలిచారు పురాణంలో. ఇప్పుడు ఎక్కడుందండి ఈ ప్రదేశం అంటే, ఇంకొక చరిత్రలో కథ చెప్పానంటే మీకు తెలిసిపోతుంది. ఒక ఊర్లో 3 అన్నదమ్ములు ఉండేవాడు. ఒక అతను అంధుడు, ఇంకొక అతను మూగవాడు, 3వ అతనికి చెవులు వినిపించవు. వాళ్ళు ఈ విహారపురిలో స్థిరపడి ఒక పొలం కొనుక్కున్నారు. ఆ పొలంలో ఒక బావి ఉంది. అదే ఇందాక నేను చెప్పిన బావి. కరువు వచ్చి ఆ ప్రాంతంలో నీటి ఎద్దడి వచ్చి ఆ బావి కూడా ఎండిపోతే సరే మట్టి తొలగిద్దామని మూగ అబ్బాయి చెమిటబ్బాయి లోపలికి దిగి తవ్వుతూ ఉంటే గుణపం ఒక రాతికి తగిలి జువ్వున రక్తం వచ్చింది. ఆ రక్తం వాళ్ళ మీద పడగానే వాళ్ళకున్న అవకరాలు తొలగిపోయాయి. ఆ 3వ అబ్బాయికి కూడా మామూలైపోయింది. అది విని ఆ ప్రాంతపు రాజు, ఆయన పరివారం, గ్రామస్తులు అందరూ వచ్చి ఆ రక్తం తగ్గడం కోసం కొబ్బరికాయలు కొట్టి ఆ నీటితో అభిషేకం చేయడం ప్రారంభించేసరికి ఆ నీరు ఎకరం పైగా పారి అది కాణి పారకమైంది. కాణి అంటే దాదాపు 1.3 acres అని అర్థం ఇప్పుడు లెక్కల్లోనూ. అదే ఆ తర్వాత కాణిపాక